ఏంటంటే దానితో నమ్ముతున్నావు ఏంటే మధ్య నువ్వెవడో మహా కొనే మగాళ్ళగా వచ్చావు ఏందయ్యో కూస్తుండా నన్నెవరనుకున్నావు ఈ ఊరి కాటికి దొరని ఏర బాగుండి తెలుసా మరి ఇప్పుడేమంటావు చెప్పు కష్ట అంతరాని వాడవా చూపడతాడు నీ నీడ సోకితేనే రాదు మైలు తగులుతుంది దూరంగా ఉండు నేను ఎంత దూరం వెనక్కి వెళ్ళినా నువ్వు నేను ఒకే నేల మీద కదయ్యా నిలబడేది మరి అంటూ ఎట్టా తప్పుద్దేంట ఓరి నీ తర్కం పాడుగాను నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా అపరబ్రహ్మ విశ్వామిత్రుల వారి ప్రథమ శిష్యుణ్ణి నక్షత్రకేశ్వరుణ్ణి ఏంటి నక్కు చిత్తులు కూడా అబ్బా మంచి పేరెట్టుకున్నావులే మరికైతే నక్క చిత్తులు కోడు గారు నాను అంటరాను అండని చెగలు కక్కుతుండేదే నాను నీలాగా తినన్నా నీలాగా తాగనా నాకు నీలాగా విచారం లేదు సంతోషం లేదు నన్ను గోస్తే రగతము నిన్ను గోస్తే పాలు జారుతాయా మరి నానంటే నీకింత ఇకారం ఎందుకో అది నీ కర్మ అయినా నీతో వాదం ఏమిటి నా కర్మ కాకపోతే ఏందయ్యోయ్ బానిసోని అమ్ముతుండావు కదా కొందామని వస్తే తరుగుతుండవా ఏమన్నావు నువ్వే మహారాజును కొనడమే రే చండాలా పాపం రా కళ్ళు పోతాయిరా పోతాయే పోతే పోని నీలాంటి పాడు మొహాన్ని చూడటమైనా తప్పుద్ది అందుకనే ఇలా కొంట ఎలంత చెప్పు కష్ట ఈ మానతర్కంలో చిక్కున్నానే మహారాజా క్షమించండి ఈ కులహీనునికి నేను నమ్మలేదు ఇంత పాపానికి నేను ఒడిగట్టలేదు నా బట్టం లేకపోతే మాది నీ పడ్డ కష్టానికి ఫలం దక్కలేదని కాసేపు ఏడ్చి మర్చిపోతానులే నక్షత్రేశ్వర శాంతించండి ఉత్తమ కులమని నీచ కులమని మానవులు కల్పించినదే కాని దైవ సృష్టిలో అందరూ ఒక్కటే కదా మాట తప్పుట కన్నా నీచమైనది నాకు ఏదీనూ లేదు నక్షత్రేశ్వర అదిగో సూర్యాస్తమయం కాబోతున్నది సందేశించక త్వరగా నమ్మి వేయండి నా వల్ల కాదు మహానుభావ వీరబాబు సూర్య భగవానుడు అస్తమించు లోపల నేనే మునికుమారునికి లక్ష సువర్ణములు బచ్చముగా ఇవ్వవలసి ఉన్నది నేను సేవించుకుంటూ సిద్ధముగా ఉన్నాను త్వరగా కొన్ని పుణ్యం కట్టుకుని నువ్వు చూస్తే మంచోడిలాగానే ఉండవు కానీ ఎందుకు అలా సందేహిస్తున్నారు ఓహో ఒకప్పుడు మహారాజునై ఉండుట వల్ల ఇప్పుడు సరిగా సేవించననే ఆ సందేహమే అక్కర్లేదు ధర్మ విరుద్ధము గాని ఏ పనులైనను చేయుటకు సిద్ధముగా ఉన్నారు ధర్మమో కర్మమో ఈసారిచ్చి యాసరిక పుట్టింది నువ్వు నా మాట వింటానన్నావు చాలు ఇదిగో నక్కజిత్తులు గోడు గారు మా పోలిగాడు నీ లక్షిస్తాడు తీసుకోండి బానిసోడా నీ పేరేటి హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు ఆ పేరేంటి నోరు తిరగకుండా ఏదో చూడు నా పేరు ఈరబాకు నువ్వు నా దాచుడి అందుకని ఈరదాచు అంట పలుకుతూ ఉండు అట్లనే స్వామి అసలనే ఏంటి సాహో ఏలిక అను సాహో ఏలిక ఆ కళ్ళుకుండా నువ్వెత్తుకో విప్రకుమార అయ్యా నక్షత్రి పాపానికి ప్రాయశ్చిత్తం ఇక చూడలేను రేపు పోయిగా ఈ నక్కజిత్తుల గోడి గారికి 1,00,000 వరాలు ఇచ్చి పంపించు ఎరదాసు రా నా ఎంత మానవుడు కాదు